వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. గోకులకృష్ణ కాలేజీలో రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమం. తిరుపతి జిల్లా సులూరుపేట మండలం గోకులకృష్ణ కాలేజీ నందు గురువారం ఆర్టీఓ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్క డ్రైవర్ వాళ్ళ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, డ్రైవర్ని నమ్ముకొని వాళ్ళ వెనుక 50 మంది ప్రయాణికులు ఉంటారని, ప్రతి ఒక్క డ్రైవర్కి కుటుంబం బాధ్యత ఉంటాయని తెలిపారు. సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్క డ్రైవర్ అప్రమత్తంగా ఉండి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని, 2 వీలర్స్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. డిపో మేనేజర్ కళ మాట్లాడుతూ డ్రైవింగ్ పై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఎమర్జెన్సీ విషయాలలో సమయస్ఫూర్తి కలిగి ఉండాలని, ప్రతి ఒక్క డ్రైవర్ పై ఆధారపడి ఒక కుటుంబం ఉంటుందని, బాధ్యతగా డ్రైవింగ్ చేస్తూ గమ్యస్థానాలకు వెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్లకు డీఎస్పీ చెంచుబాబు చేతుల మీదుగా ట్రైనింగ్ కోర్సు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. పై కార్యక్రమంలో సులూరుపేట తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి, ప్రిన్సిపాల్ సురేష్, ఎస్ఐ బ్రహ్మనాయుడు మరియు డ్రైవర్లు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. పాటించాలి. ఇంకా మన పిల్లల విషయానికి వస్తే చాలా మందిని చూస్తున్నాము. సార్ చెప్పారు ఇందాక మంచి విషయం. 10,000 రూపాయల ఫోన్ స్క్రీన్ గార్డ్ వేసుకుంటాం. మన ప్రాణానికి ఒక హెల్మెట్. ఇప్పుడు ఈ మధ్య సార్ వాళ్ళు, పోలీసు సార్ వాళ్ళు 10,000 రూపాయలు ఫైన్ వేసాడు నన్ను తిట్టుకుంటారు పోలీసులు కానీ ఎంఈఏలు కానీ. అదే వదిలేస్తే ఆ బండి దస్తులు ఎవరన్నా గుద్దితే అవతల ప్రాణం పోయింది. ఇతనికి లైసెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ లైసెన్స్ డబ్బులు కట్టిద్దేమో తెలియదు. లైసెన్స్ లేకపోతే బండి ఓనరు ఇల్లు అమ్ముకోనైనా, బైక్ ఆ కారు అమ్ముకోనైనా, బస్సు అమ్ముకోనైనా వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టాలి. ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టాలి. డిసీజ్ చనిపోయిన వాళ్ళు. ఇది మీకు తెలుసు అనుకుంటా. లైసెన్స్ లేని బండి ఇన్సూరెన్స్ కంపెనీ బండికి ఇన్సూరెన్స్ ఉన్నా కానీ తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేస్తే బండి ఓనర్ కట్టుకోవాలి. నేను దాకా చెప్పాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుర్తు అనుకోండి, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. 30 సంవత్సరాలు చనిపోయాడు. ఆయన ఇంకా 20 సంవత్సరాలు సంపాదిస్తాడు. నెలకు 1,00,000 రూపాయలు, 12 లక్షలు ఇంటూ 20 సంవత్సరాలు. ఆ ఎంత అమౌంట్ని ఎవరు కట్టమంటారు? ఈ బస్సు ఓనర్ని కట్టమంటారు. ఎందుకు? డ్రైవింగ్ లైసెన్స్ లేనాడికి బండి ఇచ్చినందుకు, లేదా బండిని ఇన్సూరెన్స్ చేసుకున్నందుకు. సో ఆ కుటుంబం నువ్వు బతుకుతున్నదంత కాదా పెద్ద ఆర్థిక భారం అయిపోయింది. ఫ్యామిలీకి పెద్ద బాకీ వచ్చి మీద పడ్డట్టు అయిపోయింది. సో ఆలోచించాలి. మన కాన్సిక్వెన్సెస్, మనం చేసే చిన్న మిస్టేక్ జీవితాన్ని, కుటుంబాన్ని అధోపాతాళానికి తీసుకెళ్తున్నాం. కాబట్టి ఎప్పుడు మనం కాన్షియస్గా ఉండాలి. మన జీవితాన్ని మనం ఎప్పుడు నేను చేసే పని వల్ల రేపు ఏం జరిగింది, పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆలోచించుకొని జీవితాన్ని నడుపుకోవటం చక్కనైన జీవన శైలికి ఒక మార్గదర్శనం. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ ఇలాంటి మంచి ప్రోగ్రాం చేసే వేదికను అవకాశం ఇచ్చినందుకు కాలేజ్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎంబీఏ గారికి ఈ ప్రోగ్రాంకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, దీంట్లో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ అటెండ్ అయినటువంటి కాలేజీ స్టూడెంట్స్కి, అదేవిధంగా డ్రైవర్ మిత్రులందరూ కూడా నా శుభాభినందనలు. 2 విషయాలు చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ మీ అందరూ కూడా ఆర్టీసీ ఎండి మేడం గారు ఇక్కడ బాగా చెప్పారు. మేడం గారు కూడా, అదేవిధంగా మా జేసీ గారు, ఎంఏ అనిల్ కుమార్ గారు అందరూ కూడా వాహనాలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తుంటారు. ముఖ్యంగా మనకి స్వీయ క్రమశిక్షణ అవసరం. ఏంటైనా కానీ అది పిల్లలకు కావచ్చు, వాహన డ్రైవర్స్ కావచ్చు, లేదా మా ప్రతి వ్యక్తికి కూడా స్వీయ క్రమశిక్షణ ఉండాలి. పిల్లలు కొంచెం లాస్ట్ ఇప్పుడు ఒక్క నిమిషం మనం ఇక్కడ ఈ భూమి మీద లేవనుకున్నాం అనుకోండి, మన పరిస్థితి ఇంటికాడ ఎలా ఉంటారు? మన మీద ఆధారపడిన వాళ్ళు ఎవరు ఆలోచిస్తారు? ఎవరన్నా ఒకసారి అనుకుందాం కాసేపు. ఇక్కడ మనం ఒక ప్రమాదం జరిగి మనం లేవనుకుంటాం, తర్వాత పరిస్థితి ఏంటి? మనకి పిల్లలు ఉంటారు, మ్యారేజ్ అయ్యి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, మన మీద తల్లిదండ్రులు కావచ్చు, భార్య, పిల్లలు రకరకాల స్టేజీల్లో ఉంటారు. చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, పెళ్ళిటికి వచ్చిన వాళ్ళు కావచ్చు. ఇట్లా మనం లేకపోతే ఒకసారి ఊహించుకోండి, ఎవరైనా వాళ్ళు ఎలా బతకాలి? ఎవరైనా ఆలోచించారు ఎప్పుడైనా?
మనం సడన్గా ఏదైనా జరిగి మనం కనుక ఈ కుటుంబం నుంచి దూరం అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని వాళ్ళు ఆలోచించుకున్నారు. భయం ఉండాలి మనిషికి, కొన్నిటి పట్ల భయం ఉండాలి, కొన్నిటిలో ధైర్యం ఉండాలి. మంచి పని చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు పట్టుదల ఇవన్నీ ఉండాలి. జీవితం మీద భయం ఉండాలి. నేను ఇలా చేస్తే నాకు నష్టం జరిగిద్ది, నా మీద అంత తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా మీరు కడుపులో పడ్డప్పటి నుంచి 3వ నెల 4వ నెల వాళ్ళకి తెలిసినప్పటి నుంచి వాళ్ళు తినే ఫుడ్ నెలకు ఒకసారి, 5వ నెలలో ఒకసారి, 6వ నెలలో అట్లా మార్చుకుంటా ఎంతో ప్రేమగా మిమ్మల్ని పెంచుకొని ఉంటారు. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, మీరు బీటెక్ వచ్చారు. ఈ 4 సంవత్సరాలు మా అమ్మాయిని మా అబ్బాయిని చక్కగా కనుక చదివిస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి మంచి ప్రయోజకులు అయ్యి మాకు మంచి పేరు తీసుకొస్తూ వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని 10 తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. అవునా కదా? ఈ సందర్భంలో ఈ 4 సంవత్సరాల తర్వాత కావచ్చు, తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఇందాక మా సార్ చెప్పినట్టు బైక్ ఉంది, 120, 130, 150 వెళ్ళాలి, ఇలాంటి కోరికలు ఉండకూడదు మనిషి. ఇదే భయం. మనిషికి తన యొక్క జీవితం మీద కనుక భయం ఉంటే ఇవన్నీ చేయదు. హెల్మెట్ ఎక్కువ భాగం వాహనాలు 2 వీలర్స్ నడిపేటప్పుడు అందరూ అనుకుంటారు, మేమందరం చెప్తాం హెల్మెట్ ధరించుంటారు. పిలియన్ రైట్ అండి, ఎవరైతే వెనకాల కూర్చున్నారో వాళ్ళే చనిపోతారు ఎక్కువ మంది. సో ఇద్దరు కూడా హెల్మెట్ ధరిస్తేనే ఇద్దరు కూడా ప్రాణం కాపాడుకోగలుగుతారు. ఎందుకంటే ముందు కూర్చున్న అతనికి ఒక 2-3 సెకండ్స్ ముందు తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. వెనక కూర్చున్న అతనికి తెలుస్తుందా? బ్లైండ్గా ఉంటాడు. సో ముందు అతని మీద నమ్మకంతో బ్లైండ్గా ఉంటాడు అతను. కాబట్టి అతనికి ఏమీ తెలియదు, అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఎప్పటికీ జరగాల్సిన నష్టం జరుగుతుంది. కాబట్టి 2 వీలర్ మీద మీరు ధరించండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎక్కినా కానీ ఒక 1000 రూపాయలు హెల్మెట్ కొనుక్కొని 2 హెల్మెట్లు తీసుకొని కాలేజీకి వస్తారు, బైక్ మీద ఇద్దరు హెల్మెట్ పెట్టుకుని రండి. ప్రమాదాల్లో 99.9% హెడ్ ఇంజరీ వల్లే చనిపోతారు. ప్లస్ ఖర్చు సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయినా కానీ ప్రాణాలు నిలవవు. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, జనరల్గా సాధారణంగా మేము మా సర్వీస్లో కానీ రెగ్యులర్గా జరిగే యాక్సిడెంట్లో గమనించింది. కాబట్టి పిల్లలు మీ అందరూ కూడా వాహనాలు కొనుక్కోవద్దని చెప్పం. నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి, లైసెన్స్ తీసుకోండి. లైసెన్స్ టెస్ట్ పాస్ అవ్వడానికి ఏమేమైతే వీడియోస్ ఉంటాయో అన్నీ కూడా మీరు చూసుకొని ఆ యొక్క లైసెన్స్ తీసుకొని ప్రమాణాలు పాటించాలి. ఇందాక అందుకనే స్వీయ క్రమశిక్షణ అని చెప్పాను. క్రమశిక్షణ అంటే ఏంటి? మన యొక్క ఉన్నతికి కానీ మన జీవితంలో ఎదుగుదలకు కానీ అన్నిటికీ కూడా క్రమశిక్షణ అవసరం. మీరు ఏదన్నా సాధించాలి, మంచి ఉద్యోగం సాధించాలి, గ్రూప్స్ రాయాలి. ఈ మధ్య చూస్తున్నారు గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చినాయి, గ్రూప్ 1 ఉంటాయి, సివిల్ సర్వీస్ ఉంటాయి. చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా 20 ఇయర్స్లో ఉన్నారు మీరు. ఇంకా 40-50 సంవత్సరాలు ఈ భూమి మీద, 60-70 ఇయర్స్ అనుకుంటే మానవ జీవితం, ఇంకా 50 సంవత్సరాలు ఇంకా మీరు ఈ భూమి మీద కొనసాగాలి. కాబట్టి ఇంకా 50 సంవత్సరాలు ఎలా ఇప్పుడు దాకా తల్లిదండ్రులు ఎలా ఉండండి చెప్పేటప్పుడు మీరు కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తారు ఇది తప్పు ఇది ఒప్పుకొని చెప్పరా? ఎవరన్నా మీకు అనిపిస్తే చెప్తారు కదా. సో కొంచెం మీరు కూడా ఇప్పుడు చెప్పే స్థాయికి వచ్చారు. ఇంక ఈ 4 సంవత్సరాలు రేపు జాబ్లోకి వెళ్ళేసరికి ఏది మంచి ఏది చెడు అనేది కూడా మీకు పూర్తి శిక్షణ వస్తుంది. మీరు 10 మందికి మార్గదర్శనం కావాలి. కాబట్టి all of you give a big hand of applause for all the drivers who have won this privilege of getting certificates from the police department. Students, clap. They are rendering their services now institutions.
P. Adisheshaya, J. Jayaprakash, V. Sai, Bhaskaran Krishnaya,